సికింద్రాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ బచావో నినాదాలతో రోడ్లు హోరెత్తిపోతున్నాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్ల కోసం ఆందోళనలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతోంది. మొండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా ర్యాలీ సాగిస్తూ ఉన్నారు. ర్యాలీ నేపథ్యంలో అటు స్థానిక నాయకులను అరెస్టు చేస్తూ ఉన్నారు. మీరు రాత్రి 10:40 మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళా ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సికింద్రాబాద్ లో ఇటు చూస్తే టెన్షన్ వాతావరణం నెలకొందని తెలుస్తోంది. సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలతో ఇటు భారీగా ర్యాలీ చేపడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా లష్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ సికింద్రాబాద్ కి సంబంధించి పెద్ద ఎత్తున తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ కోసం గత 5 రోజుల క్రితమే వాళ్ళు పోలీసులను పర్మిషన్ అడిగారు. ఈ రోజు నిన్న ఏదైతే నైట్ రాత్రి 10:40 మీకు పర్మిషన్ లేదు, ఇప్పుడు మేము పర్మిషన్ ఇవ్వలేమంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు చెప్పడం ఒక్కసారిగా. సో దాని తర్వాత రాత్రి నుంచే కీలక నేతలందరినీ కూడా, ఏదైతే సికింద్రాబాద్ కు సంబంధించి కీలక నేతలందరినీ కూడా అరెస్టులు చేయడం, లోకల్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, సో గ్రౌండ్ లో తిరిగేటువంటి నాయకులను అందరినీ కూడా అరెస్టులు చేయడం జరిగింది. శాంతియుత ర్యాలీ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇది చేస్తుందంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే గుర్తిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నల్ల జెండాలు కండువాలతో సికింద్రాబాద్ బచావో పేరుతో పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహించాలనుకున్నారు. శాంతియుతంగా మేము సికింద్రాబాద్ నుంచి మొత్తం సికింద్రాబాద్ ఏరియా అంతా తిరగాలనుకున్నాము. ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదైనా శాంతియుతంగా చేసుకునే అవకాశం ఉంటది. అది ప్రతిపక్షమైన, మిత్రపక్షమైన, ఏదైనా అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటది. సో ఎందుకు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇట్లా చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున తలసాని మండిపడ్డాడు. దానికి సంబంధించి ఈ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదు అని చెప్పడం, మల్కాజ్గిరి నుంచి ఏదైతే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ముఖ్యంగా దెబ్బతీసడానికే ఈ ప్రయత్నం జరుగుతుంది. ఈ సికింద్రాబాద్ నుంచి ఇప్పటి నుంచి ఉన్నది కాదు, దాదాపు 250 సంవత్సరాల క్రితం నుంచి మాకు సంబంధం ఉంది. ఇది మాకు మట్టితో ఉన్నటువంటి సంబంధం. ఇక్కడ ఏదో సికింద్రాబాద్ లో మేము ఉంటున్నాం కాబట్టి సో ఇలా చేస్తున్నాం అనుకోవడం కాదు, మట్టికి మాకున్నటువంటి అనుబంధం సో మమ్మల్ని ఈ సికింద్రాబాద్ కోసం ఎంత దాకైనా తీసుకుపోతుందని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా అందరినీ కూడా, అంటే ఎవరి నేతలను కూడా టీఆర్ఎస్ భవన్ నుంచి బయటికి రాకుండా కూడా ఇప్పటికే పోలీసులు అక్కడ భారీ ఎత్తున
మోహరించిన పరిస్థితులు అయితే ఎవరిని కూడా బయటికి అనుమతి ఇవ్వని పరిస్థితులు అయితే కనబడుతూ అంటే ఇక్కడ తలసాని శ్రీనివాస్ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక ఇటు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు సెక్రటేరియట్ అంటే ఎంత అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్న ఏరియా, అక్కడ వాళ్ళు ర్యాలీ చేసుకుంటే కూడా ఇటు మేము ప్రతిపక్ష పార్టీ అయినందుకు మా మీద ఇలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీని గురించి ఏమంటారు? ముఖ్యంగా అంటే వీళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడి చేస్తామని మేము చెప్పలేదు. శాంతియుతంగా మేము ధర్నా చేసుకుంటాము, శాంతియుతంగా హక్కుల కోసం పోరాడతాం, సికింద్రాబాద్ అస్తిత్వం కోసం, సికింద్రాబాద్ హక్కుల కోసం మేము పోరాడతాం, ఎక్కడ కూడా గవర్నమెంట్ ని బ్లేమ్ చేసే పరిస్థితి మేము చేయమంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మొత్తం పోలీసు రాజ్యాంగంగా మార్చడం సిగ్గుచేటంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన విచ్చుకపడ్డాడు. గాంధీయ మార్గంలో శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని అడ్డుకోకూడదు, అరెస్ట్ చేసిన వారిని కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. అరెస్టుల పర్వం ఎన్ని రోజులు చేస్తారు, ఎందుకు ఈ రకంగా చేస్తా ఉన్నారు? సో అంటే మీకు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన ఏవైతే ఇవి ఉన్నాయో దాన్ని అవి అడుగుతా ఉంటే మీకు ముఖ్యంగా భయం వేస్తుందా? ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు? సో ఈ అభిప్రాయాన్ని మీరు ఎందుకు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు? ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తే మీకు ఎందుకు భయం అవుతుంది? మీరు సమాధానం చెప్పొచ్చు కదా, మీరు నిజంగా కరెక్టే చేసే ఉంటే మీరు సమాధానం చెప్పొచ్చుగా అంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ అందరు నేతలు కూడా దాసోల్ శ్రవణ్ కావచ్చు, అలాగే మధుసూదనాచారి కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు, ఇటు తలసాని కావచ్చు, కీలక నేతలంతగా ముఠా గోపాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటనను ఈ మొత్తం కూడా ఈ సిచ్యువేషన్ కనుక చూస్తే మొత్తం పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ ఇటు బీఆర్ఎస్ భవన్ దగ్గర, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ ఆఫీస్ ఉంటది అక్కడ, అలాగే మొత్తం సికింద్రాబాద్ లో తలసాని అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మార్నింగ్ 5 గంటల నుంచే పోలీసులు కీలక ఏదైతే ఓయూలో ఉన్నటువంటి బీఆర్ఎస్వి నేతలు ఉంటారో వాళ్ళని కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అందరినీ కూడా బయటికి రాకుండా ఈ ర్యాలీలో పాల్గొనకుండా కట్టడి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అంటూ మండిపడతా ఉన్నారు. అరెస్ట్లకు సంబంధించి సతీష్ ఇక్కడ చూస్తే ఒకసారి అంటే ముందస్తు చర్యల పేరుతో ఇటు ఉద్యమాన్ని అణిచివేయడానికి ట్రై చేస్తున్నారు అరెస్ట్లతో అంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? ముఖ్యంగా ఏదైతే ఇది మేము చెప్పాము, గత 5 రోజుల క్రితమే ఈ ప్రోగ్రామ్ కి మేము అనుమతులు కావాలని ఇచ్చినాం. కానీ ఒక్క రోజు ముందు కూడా కాదు, దాదాపు కొన్ని గంటల ముందే మీకు ఇప్పుడు సభ పెట్టుకోవడానికి వీల్లేదు అంటూ కూడా వీళ్ళు చెప్పడం, దాదాపు మరి అదేదో ముందే చెప్పొచ్చుగా అనేది కూడా అటు ప్రభుత్వం తీరును ఖండిస్తా ఉన్నారు. పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించట్లేదు, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వానికి కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటూ ఒకవైపు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మేము మళ్ళీ కోర్టుకు వెళ్తాం, కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీని చేస్తామంటూ కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ శాంతియుతంగా చేసుకుంటున్నటువంటి ర్యాలీకి ఇంత రాద్ధాంతం తగదంటూ కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఇదవుతుంది. అటు ప్రజలు కూడా కొంత మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం సతీష్. చూసుకుంటే సికింద్రాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సికింద్రాబాద్ బచావో నినాదాలతో రోడ్లు హోరెత్తిపోతున్నాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్ల కోసం ఆందోళనలు చేపట్టారు. ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కొనసాగుతోంది. మొండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా ర్యాలీ సాగిస్తూ ఉన్నారు. ఇక ర్యాలీ నేపథ్యంలోనే అటు స్థానిక నాయకులను కూడా అరెస్టులు చేస్తున్న నేపథ్యాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మనం క్లియర్ గా విజువల్స్ లో చూసినట్టయితే తలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ కూడా ఇక్కడ అధికార పార్టీకి అయితే ర్యాలీ ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీ చేస్తే ర్యాలీ ఒక విధంగా ఎందుకు చూస్తున్నారు అంటూ కూడా ఆయన ఒంటిపాటు పడుతూ అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే ఆయన శాంతియుతంగా మేము ర్యాలీ చేసుకోవాలి అనుకుంటున్నాము, మేము ఎక్కడా కూడా సెక్రటరేట్ ని ముట్టడి చేయట్లేదు, మేము చాలా పద్ధతిగా శాంతియుతంగానే ఇటు ర్యాలీ చేసుకోవాలనుకుంటాం, అయినా కూడా మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ ఇటు తలసాని ప్రశ్నించడం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ రాత్రి నుంచే ఆల్రెడీ కీలక నేతలందరినీ కూడా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఇటు తలసాని శ్రీనివాసరావుకు సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళందరినీ కూడా ఇటు కొన్ని హౌస్ అరెస్టులు కూడా అయ్యాయి. రాత్రి నుంచి చాలా మంది కీలక నేతలను అరెస్ట్ కూడా చేయడం జరిగింది.
జరిగింది. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించి ర్యాలీకి సంబంధించి పర్మిషన్ల గురించి ఒకసారి చూసుకుంటే 5 రోజుల కిందటే ఆల్రెడీ దీనికి పర్మిషన్ తెచ్చుకున్నట్టు కనిపిస్తుంది. కానీ కూడా ఇప్పుడు సడన్ గా నిన్న రాత్రి నుంచి అంటే పొద్దు నుంచి చూసుకుంటే దీనికి పర్మిషన్ ఇవ్వము అంటూ కూడా సభ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వము అంటూ ఇటు పోలీసులు తెలిపినట్టు తెలుస్తుంది. ఒక వైపు నుంచి చూసుకుంటే గనక ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ముందస్తు జాగ్రత్త చర్యల కోసమే అరెస్టులు చేస్తున్నాము అంటూ ఒక కారణం అన్నట్టుగా కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సికింద్రాబాద్ని అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. కేవలం సికింద్రాబాద్ హక్కుల కోసమే మేము ఇక్కడ పోరాడుతున్నాము అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం మొత్తానికి చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ ఆఫీస్ వైపు నుంచి అయి ఉండొచ్చు, ఇటు నాయకులను తలసాని శ్రీనివాస్ వాళ్ళని అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఇటు హౌస్ అరెస్టులు మరియు ఇటు వీళ్ళైతే అరెస్టులు చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశం పైన కోర్టుకి కూడా వెళ్తాము అంటూ తలసాని శ్రీనివాస్ చెప్పడం అయితే జరిగింది.